పడినావు? ఎవరో కుర్రవాళ్ళమ్మా. నేను బజార్ నుంచి వస్తుంటే శ్రీహరి చిరు నా వెనకాల పడి గొడవ చేస్తున్నారే అమ్మా. అమ్మా వాళ్ళు పెద్ద రౌడీలటమ్మా. వాళ్ళు పెద్ద రౌడీలా? ఇంతకంటే పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన ఎర్ర శివరాంటి లైట్ రౌడీలు నా మంచం కోటి కాపలా కట్టేసుకోండి. ఎంతసేపు ఉన్నా నీ ఆటపాటగా నా మాట నీ బొత్తిగా నాటుకున్నది ఏమిటి? ఏ మాట అమ్మా? ఏ మాట? ఏ మాట? వ్యవహారం బొత్తిగా తేలిపోయిందిగా. ఏ మాటే? ఏ మాట లేదు తిట్టా. నువ్వు ఆడుకొని శుభ్రంగా పాడుకోమ్మా. నేను మర్చిపోయాను. చెప్పవే. ఏం లేదమ్మా, నేనేదో మర్చిపోయాను. నువ్వు ఆడుకోమ్మా. నేను మళ్ళీ చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఏదో మర్చిపోయాను. అమ్మా ఏ మాట అంటే ఏ మాట? ఆ భవానీ శంకరంగాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి బయటపడమని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? వాడు మన కొంపలో వద్దేవాడు. మన కొంపలో ఉంటే కారం చేతోటి కళ్ళు నలుపుకున్నట్లేనే అమ్మా. అమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతని అవల కొట్టి వెళ్ళక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? అంత పెట్టాడు తూచి పెట్టాడా లేకపోతే తాచి పెట్టాడా? కట్లు పెట్టాడా పుట్లు పెట్టాడంటే పెట్టాడు. ఎబ్బో పెట్టాడు. ఏనాడన్నా పెట్టాడంటే నాకు వాడు ఒక అర్ధ గజమన్నా. ఏమిటది? రవిక గుడ్డ ముక్కలమ్మా. రవిక గుడ్డ. ఆయన వాడు నాకు తెలియకుండా నీకు పెట్టింది ఏమిటో బయట పెట్టమ్మా. పిచ్చెక్కిచ్చావా? అసలు పిచ్చి అంటే ఎట్లా ఉంటుందో నీకు తెలిసే? ఎట్లా ఉంటది? నేను ఎక్కించా నా కాలంలో ఒక ఆయనకి పిచ్చి. ఎవరికి? నేను మంచి వయసులో ఉండగా గుత్తి గురయ్య గారని ఒక పెద్ద పత్తి వ్యాపారస్తుడు ఉండేవాడు. రోజు నా ఇంటికి వచ్చేవాడు నా ఖాతాదారుడు. ఈ సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనిపెట్టి ఒక రోజు భోంచేసి పడుకోగానే ఇంట్లో పెట్టి తాళం వేశారు. అలవాటు పడ్డ ప్రాణం కదమ్మా. మంచి చలికాలం. ఈ అట్టటి తిప్పలు పడ్డాడో ఏం చేశాడో నడి జాంకాల నడుకోపు బత్తలు పగలు కొట్టుకొని తెల్లవారు జాంకాలు వచ్చి నా కాళ్ళ కట్టగా నిలబడ్డాడు. అట్టుండాలనే పిచ్చంటే. కళ్ళు మాన్యాలు మన కోసం అమ్ముతారా? ఎవరి కోసం అమ్ముతారు? తెల్లవారుదులు క్లబ్బుల్లో పేరాడి ఉన్న డబ్బులు కాసిన పోగొట్టుకొని అప్పులో ఇంటికి వచ్చే బరువు పోతే వాళ్ళ కోసం అమ్ముతారు. నువ్వు నమ్మబాకమే. అది ఇల్లా? అవునమ్మా. పైన కప్పు లేదు, కింద బండ లేవు, వాకిలికి తలుపు లేవు. ఆ ఇల్లు మీద డబ్బులు నాకు ఒక నెల రోజులు సాధారణ ఖర్చులు చాలేదే.
ఏమిటది? ఈ శ్రీరంగ రీతిలో నిన్ను జరుపుతున్నవి. ఏమిటమ్మా? లేకపోతే నీకేమి తక్కువే? ఏమిటి? నీ అందమునకు, నీ తొందమునకు, నీ విద్యకు, నీ తెలివితేటలకు ఈ కాస్త లోటు లేని లేకపోతే ఈ పాటికి వేలు వేలు లక్షలు లక్షలు వేలు లక్షలకే కర్మే తల్లి కోట్లు కోట్లు గడించకపోతామటే చెప్తా వినమ్మా. అమ్మాయి విత్తమున్నంత వరకు అమ్మా, విత్తం అంటే ఏమిటి? ఇంత వయసు వచ్చింది, విత్తం అంటే ఏమిటో తెలీదమ్మా. నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా. విత్తం అనగా అనగా సాయంత్రానికి సంచి నిండాల కాసులమ్మా. కాసులు. విత్తమున్నంత వరకు విటుని మనము కోరినెత్తి పైకెక్కించు పనకవలయు. విత్తము దిగిన తోటనే బిడియము దిగి కుక్కను ఓలె బయటికి కొట్టవలయు. ఏమ్మా, మనింటి కుక్కనా? మన ఇంటి కుక్కను కొడితే సాయంత్రానికి మళ్ళీ మన ఇంటికి వస్తామ్మా. ఆ కాల్చిన అయిపోగానే పొరుగింటి గచ్చి కుక్కను కొట్టిన ఎమ్మడబడి కొట్టాలి. చూడమ్మా, నీ కాలంలో నువ్వు ఇలాగే చేసావా? నా సంగతి చెప్పమంటావమ్మా? చెప్పు. నేను మంచి వయసులో ఉండగా ఈ ఆరేపల్లి ముప్పాల గ్రామంలో భార్యాభర్తలకు మంచం మీద పడుకొని కాపురం చేశారు. అడగవే ఎవరైనా కొనుక్కో నా సంగతి అవుతారు. ఏం చేసావు? నేను సాయంత్రానికి బాగా ముస్తాబై తల్లిండా మల్లెపూలు పెట్టుకొని బజార్లు వెంట తిరుగుతూ ఉంటే ఎవరు భర్తను వాళ్ళు ఇంట్లో పెట్టుకొని తలుపేసుకునేవాళ్ళు. ఎందుకమ్మా? ఎందుకంటే నా పొట్టు అట్లాంటిది. నా మీద చూపు పడితే సాయంత్రానికి వస్తాడు, ఇంట్లో ఉంటాడు కదా. అందుకని వాళ్ళంతా జాగ్రత్త పడేవాళ్ళు. ఇక నా డ్యూటీలో మాత్రం దీటీలాగా పనిచేసేది. ఎలా చేసావు? నా కస్టమర్స్ అంతా తెలుసు అమ్మా. ఎవరెవరు? రాజులు రోరాజులు, విటులు విటాగ్రేశ్వరు, జమీందారులు జమీందారులు, డాక్టర్లు డ్రైవర్లు అయ్యే ఒళ్ళు పొంగింది కదే. వయసులో పనులు గుర్తుకొచ్చింది నాకు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కన్నా కలెక్షన్లు ఉండవేవు కానీ నా ఆఫీస్కు మాత్రం అసలు రిలీఫే ఉండేది కదమ్మా. అమ్మాయి ఇంకొకడు ఉన్నాడమ్మా. అంటే ఎవరమ్మా? కడులోబి అనగా అనగా ఆయన చేలో ఎంత మిర్చి పంట పండినా పక్క వాళ్ళ చాలలో పోయి తాలు మిరగాలు ఏరుకునే రకాలమ్మా. అలా కడులోబి అంటే అలాంటి కడులోబి నన్ను కరగించి క్షణములో కొసరి కొసరి వందలు వేలు ఏందమ్మా? ఏం భయపడ్డావేందమ్మా? పులి ఎక్కడుంది? పులే పాడా? ఎవరన్నారు పులని? నువ్వేగా పులి అంది. పులి అంటే నేను అడవుల్లో తిరిగే పులి అనుకున్నావా? ఆ పులి కాదమ్మా. మరి ఎవరే? జనం మధ్యనే ఉంటారు, రాజకీయ వాళ్ళ జోలు మనం అసలు వెళ్ళదు. వద్దుగా అసలు. రేపు అమావాస్య ఆదివారం అలీ సాహిబ్ దగ్గరకు తీసుకెళ్ళి నీకు ఎలుగుబంటి చేత తెప్పిస్తా. ఎప్పుడు అలీ సాహిబ్ ఎలుగుబంటి అంటావు? మరి వాళ్ళేస్తేనే తగ్గేది, ఎలుగుబంటి వేస్తేనే జ్వరాలు తగ్గేది. అలాంటి పుష్పంటి వాడినైనా కోటలో కుక్కను తీసి కట్టినాను పరమనైతికుడైనా. పరమనైతికుడు అంటే ఎవరమ్మా? పరమనైతికుడు అనగా అనగా రోజుకి 3 సార్లు స్నానం చేస్తాడు, ఒంటి నిండా విభూతి రేఖలు రాసుకుంటారు సద్బ్రాహ్మణులమ్మా. అయ్యో పాపం, వాళ్ళు మనలకి ఎందుకు వస్తారమ్మా? అసలు నీకు వ్యవహారం పూర్తి తెలీదే. ఏమిటి? ఇప్పుడు ఆ 50 ఎక్కువగా ఉన్నది వాళ్ళకేనే. అలాంటి పరమనైతికుడైనా అమ్మా, ఏం చేశావు? ఒక్కసారి విడది చెప్పవే. అమ్మా, నేను నీ కన్న కూతురు కదా, పర్వాలేదు చెప్పమ్మా. ఎంత కన్న కూతురు అయినా ఆ రోజుల్లో చేసిన పనులు ఎట్ట చెప్పేదే నీకు? ఏం పర్వాలేదమ్మా, నిన్ను చూసి నేను కూడా నేర్చుకుంటా. చెప్పమ్మా, ఒక్కసారి విడది చెప్పవే. చెప్పి తర్వాత నీకు చెబుతా. అలాగే. డ్రైవర్ గారు కండక్టర్ గారు మా ఖాతా పోనీ. ఎప్పుడు నువ్వు చెప్పింది అనాలా? ఎప్పుడు ఆమె చెప్పింది అనాలి? చెప్తా. ఆయన పేరేందో చెప్పండి, చెబుతా. తొర్లపాటి శ్రీనివాసరావు అంట. గొల్లపాటి శ్రీనివాసరావు చెబుతా. అప్పుడే ఏమైందంగా తెల్లారిందాక చెప్పాలా? అమ్మా, ఏం చేసావు? ఒక్కసారి
శ్రీనివాసరావు గారిని అడుగు. సీన్ వారానికి ఒకసారి అన్న వచ్చి నా ఎంగిల్ తింటారు. ఎవరికి చెప్పబాకమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఊరుకోరమ్మో. అవునా? కాపురాలు పోతే ఇట్లాంటి విషయాలు ఎవరికి చెప్పకూడదు. చెప్పకమ్మా. ఎంతటి కోటీశ్వరుడైనా అంత నీ ఇష్టమే. ఎటు పోతే అటు పెట్టడే. ఎంతటి కోటీశ్వరుడైనా మన కుమ్మములో కాలిడిన పకీరులు చేసి పెట్టినాను. ఎంతటి కోట్లుగా పడగలెత్తుడనిగా మన కొంపలో కాలు పెడితే కోకలు పడిపించానే. మన ఇంట్లో అడుగు పెడితే చాలు మారతేయాల్సిందే. మాతో కోకలు పడిపించే ఎంత తోడైనా సరే మంచి చూడమ్మా, మొత్తం మడతేసాడు. ఎవరికి చెప్పబాక నా ఇంట్లో బాబు. ఇంకొక విషయం అమ్మాయి. ఏమిటమ్మా అది? పైకమున్నంత వరకు అమ్మాయి ప్రతి నిమిషము వలపు కురిపించి. వలపు ఏమిటి? వలపు కురిపించటం అంటే మనకే ఆయన మీద మన మీదకి ప్రేమ లేకపోయినా ఏళ్ళు కుంగరాలు జేబులో డబ్బులుంటే నేను నీ కోసం కాబోయేట్టుకున్నాను. అబ్బా ఎలాగా? ఆయన అడుగు చెబుతాడు. వలపు కురిపించడం తెలీదు. నాకు అసలు తెలీదు. వలపు కురిపించేది ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఎలాగా? కింద కాలు, నోట్లో ఏలు, పైన కన్ను. అబ్బో, ఈ 3 బిట్లు ఒకసారి పని చేయాలి. చాలుగాని ఊరుకో. 3 పని చేస్తాయమ్మా. 3 పని చేయకపోతే వాడు మన 3లోకి రాడే. అమ్మాయికి తెలియదు, పూర్తి తెలియదు. చూడు చెప్తా విను. ఇట్రా మన కళ్ళు ఎవరైనా చూడగానే కింద కాలు ఊరకట్ట అలా అనాలా? ఆడ చూస్తాడు ఏందా అని. తర్వాత నోట్లో ఏలు, ఇది సెకండ్ బిట్టు. 3వ బిట్టు. అసలు 3వది పని చేస్తేనే ఏదైనా 6కు పని చేస్తుంది. నిన్నే అమ్మా అట్ట కొరుక్కోవాలా? కొరుక్కుంటేనే పని అయితే. ఎవరన్నట్టు? మన కళ్ళు ఎంతమంది చూసినా కొరుక్కోవాలా? అట్ట కొరుక్కుంటేనే సాయంత్రానికి మొత్తం చింది. నా కొనుక్కు పుట్టింది కానీ సంపాదన మీద ధ్యాస పుట్ల. అది అమ్మ వాళ్ళు చూపంటే అమ్మాయి అమ్మా సరే కానీ ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయి ఏడే? అబ్బాయా? ఇక్కడ అబ్బాయి ఎవరున్నారే? అబ్బాయి అంట సీన్ గారు. అమ్మా అమ్మా పేరు ఆయన పేరు చెబుతారు కానీ ఆయన వెనకాల ఉన్న వాళ్ళు అందరు చెప్పరే. ఆయన వెనకాల ఉన్నందరూ చెప్పండి. వాళ్ళ పరువు పోతే ఈయన ముందు పెడుతున్నారు. అమ్మా అందుకే నా మాటని మొత్తం లిస్ట్ రాసుకొని రావి.
పేర్లు మొత్తం మొత్తం లిస్ట్ రాసుకొని వారానికి 4 చొప్పున మంచి మిరగాయలు అమ్మిన టైం ఇప్పుడు డబ్బులు బాగున్నాయమ్మా జనం దగ్గర. కనీసం మనం బజార్కి వచ్చే 4-5 పిలుచుకొని పోవాలి ఇంటికి. ఏ అబ్బాయో నీకు తెలియదా? నాకు తెలియదమ్మా. మన ఇంటికి వస్తాడు ఎవరైనా? నేను రాగానే మూల కూర్చుంటాడు. ఎవరతను? వాడే ఆ భవానీ శంకర్. ఓహో, భవానీ శంకరం గారా? అబ్బో, భవానీ శంకరం అవును. ఆ వంకర బుద్ధోడు శంకరం అంటే సరిపోదమ్మా. చాలుగా నూరుకమ్మా, అతను మీ అల్లుడే. అసలు భవానీ అంటే ఎవరో తెలిసే? ఎవరమ్మా? భవానీ అంటే బడా చోరే, శంకరం అంటే చెడిపోయినాడే. ఆ చెడిపోయినాడు దగ్గర చేతుల్లో మట్టి తప్ప వాడికింత తోడు బుర్రకోడు సాగనంపోదు. అమ్మా, నేడు రేపు చెప్పేది నువ్వు ఊరకుండవే, గోల్ చేయ మాకు. లేకపోతే నా గొప్ప చెప్పు క్షణాల మీద శంకర్కి మాన్యాలు పట్టి. అమ్మా, అంత పనొద్దమ్మా, నేను చెప్తానమ్మా. ఏం చెప్పమంటే చెప్పు. గ్రామంలో ఎంతో మంది పత్తి అమ్మారు, మిరగాయలు అమ్మారు, వాళ్ళ లైన్లో పెట్టుకోవాలి కానీ అయిపోయిన వాడిని వీటితోటి ఎందుకే మనకి? ఏం చెప్పండి అబ్బాయి భవానీ శంకరం, డబ్బులు 2 చేతులతో 2 కట్టలు పట్టుకుంటేనే లోపలికి రా, లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపో. అలాగేనమ్మా. చెప్పేట చెబుతావు చెప్పు. ఏమండి భవానీ శంకరం గారు? ఏమన్నా అవసరం లేదు, అయిపోయినోడికి ఇంకా మర్యాదలు ఎందుకే మనకి? పాపం మీ అల్లుడమ్మా. అల్లుడా ఏమన్నా? మనకు అల్లుడితోటి పని లేదు, మనకు కావాల్సిందన్ని కాసులే. ఏమండి భవానీ శంకరం గారు? డబ్బులుంటే మా ఇంటికి పొండి, డబ్బులైతే మా ఇంటికి రండి. అదేలే, డబ్బులుంటే వాళ్ళ ఇంటికి పోమంట, డబ్బులు లేకపోతే మా ఇంటికి రాండి. అప్పుడు మీ ఇద్దరు పని నా పని ఎట్ట? అలాగే చెప్తాలేమ్మా. ఏమండి భవానీ శంకరం గారు? డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పొండి అని మా అమ్మగారు చెప్పినారు. నేను చెప్తున్నానండి, మీరంటే నాకు ఇష్టమేనండి. ఇష్టం ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు పడేది కూడా అట్లాంటి వాళ్ళకి, పద్ధతి గల వాళ్ళకి మీరు మాట వినరు. ఆ మాట చెప్పు, నేను మళ్ళీ వస్తాను, లేకపోతే నా గొప్ప చెప్పు. ఏమిటమ్మా? మన ఊర్లో పెద్ద శెట్టి గారు లేరమ్మా? ఏమ్మా, ఆయన పోయారా? ఆయన కాదులేవా, ఆయన కొడుకు సుబ్బి శెట్టి గారే. ఓహో, ఈయన పోయారా? ఆయన పోలేదు, ఈయన పోలేదులే. వాళ్ళంతా పోయిన తర్వాత మనం ఏం చేస్తామే? వాళ్ళు నున్నగా ఉంటే మనం చల్లగా ఉంటాం. వాళ్ళ ఆస్తులు అమ్ముతుంటారు, ఇక్కడ మన ఆస్తులు కొంటుంటాం. వాళ్ళని బొమ్మను కొడతాం, వాళ్ళు చల్లగా ఉండాలా. సుబ్బిశెట్టి గారు ఈవేళ పొద్దున్న నుంచి 4-5 సార్లు మన బజార్లోనే వస్తున్నాడు. అమ్మా, వచ్చిన ప్రతిసారి మన ఇంటికల్లే చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు అనుకున్నా? ఎలా చూస్తున్నారే? మామిడి చెట్టు కలిగి కనుక మరొక చోటు చూస్తాడే. జేబులో డబ్బులు లేనివాడు కనుక బ్రాందీ షాప్ కాడి పోయి సీసాలు కలిగి చూసినట్టు అట్ట చూస్తున్నాడే. అమ్మా, ఆయనకి జబ్బు ఏమన్నమ్మా? మన బజారుకు వచ్చే వారందరికీ ఏం జబ్బు వచ్చిందో ఆయన కూడా అదే జబ్బు. ఏ జబ్బు వచ్చిందమ్మా? వలపు రోగం. అదంటే ఏమిటి? వలపు రోగము పుట్టని వాడు, అమ్మాయి, వలపు రోగము పుట్టని వాడు సాని వాడకి రాడు. వచ్చినచో వచ్చపో వారి ఇంటి వంట కన్నెత్తైనను చూడడు. చూచినచో అట్లెవడు చూచును, అట్లు ఎవడు చూచును.
ఆ తగిలేదేదో శ్రీనివాసరావు గారిని తగులు. ఒక 4-5 క్వింటాలు మిరగాయలని అమ్మిన డబ్బులు తెచ్చిస్తాను. నన్ను తగిలితే నా కాడే ఉంటే అమ్మా అట్లా ఎందుకు చూస్తున్నాడంట? ఎందుకు చూస్తున్నాడమ్మా? అదే నాకు అర్థం కాదు. ఆయనకి ఏమైనా జబ్బు ఏమనమ్మా? మన బజార్కి వచ్చేవారు అందరికీ ఏదో జబ్బు వచ్చింది. మొన్న ఏమన్నా మేజువాని అమ్మా అమ్మా మొన్నటి పెళ్లి మేజవనంలో రవంత రంగు చేశానే, చేసావా? ఈ తార్లట అంతయు ధాన్య ఫలితమే కావాలను. అంటే నీ చెయ్యి తగిలింది కూడా నేనే చెప్పాలి నీకు. అంటే నువ్వు అంటే నా కాడ దాచి పెడుతున్నావు అన్నమాట. నువ్వు శాంతం చెప్పట్లేగా, నువ్వు సగమే చెప్తున్నావు. నీ చెయ్యి తగిలితే సామాన్యమమ్మా. ఏమిటమ్మా అది? నీ చెయ్యి తగిలినోడు కరెంట్ షాక్ తగిలిన కాయలా గిరగిరగిర కింద పడ్డాడు. శెట్టి గారు రాగానే నేను కౌరు పెడతాను కానీ నువ్వు డాంబామ్మ నుంచి కాస్త అట్లా అట్లా అట్లా. ఎవరు కనిపించేది? నేనా? అమ్మా అదేదో నువ్వే కనిపించు. నేను కనపడేను. అవును, నేను కనపడే వయసు ఇది. నేను కనపడితే హుషారుగా వచ్చాడు. అమ్మా ఎలా కనిపించమంటావే? అన్నీ నేను చెప్పటమే, నువ్వు నేర్చుకునేది ఎప్పుడే. తొందరగా చెప్పు. చెప్తా వినా అమ్మాయి. తక్కుచు తక్కుచు తళ్ళుక్కుమను తారవలయు నగుచు నగుచు నాటవలయో తగ్గి చగిలించి తగ్గవలయో విటులను ఆకర్షణము చేయు కిటుకులేవి. అమ్మా ఏమిటమ్మా? అట్లా చేయాలమ్మా. ఎవరు వచ్చినప్పుడు చెట్టుగా రాగానే కబురు పెడతాను కానీ. సరే కానీ ఏంటి? దీన్ని పొద్దున అనంగా బజారుకి పంపించాను. ఏది అమ్మా ఇంతవరకు రాలేదేమిటే? ఎక్కడ పంపించావే? అమ్మా రావేరా. ఇక్కడే బావాలేడు బాబాయ్ లేడు, అక్క నేను ఇద్దరే ఉన్నా. నువ్వు కూడా వచ్చా, ముగ్గురు కలిసి 3 ముక్కలు ఆట ఆడుకున్నారా? మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను బజారీ పంపించొద్దని? ఏమైంది బజారీ పంపిస్తా? ఏమైందమ్మా? ఈ ఊరు జనం అందరూ అన్నారు చిత్రా మీ అమ్మని చూపించా, చిత్రా మీ అమ్మని చూపించు. ఒకటే అమ్మని అల్లరి చేస్తున్నారు అమ్మా. నన్ను అడిగారా? ఇంతమంది జనంలో ఎవరికి నువ్వు పనికి రాలేదమ్మా? నేను ఎవరికి పనికిరాలా. ఎంతమంది అడిగారమ్మా? అమ్మా 100 మంది దాకా అడిగారా? 100 మంది కాకపోతే 200 మంది అడుగుతారు. ఏనుగుతున్నాను ఎంతమంది ముద్దు పెట్టుకుంటే ఏమన్నా అరిగిపోద్దా తరిగిపోద్దా? అరే అరే వెనక ఈ పంట మధ్య అమ్మా అమ్మా వాళ్ళు అల్లరి చేస్తున్నారని నేను పరిగెడుతూ పొక్కుపోరుగా పడ్డా. అబద్ధం చెప్పేదాన్ని కూడా హద్దు ఉండాలా. బార్లో పడితే ముందు మట్టి కావాలి కానీ వెనక మెట్టి ఎందుకంటే నీకు? అమ్మ బార్లో పడి మళ్ళీ ఎల్లకిందలు పడ్డాలేవే. అంతేనా? కావాలని ఎల్లకలు పడ్డావమ్మా. భుజాలని దోకపోయి ఏందమ్మా? అక్క చింతామణి కన్నా నేను హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా. నువ్వేంది మరి నేల టికెట్ అయిపోతున్నా? అసలు ఎందుకు అడావుడిగా పరిగెత్తుకొచ్చా? అమ్మా అమ్మా ఎవరో మరి పెద్దిశెట్టి గారు కుమారుడు సుబ్బిశెట్టి గారట మనకమ్మ వైపు వచ్చి నా వంకయ్య గది గయ్య గద్ది ఒకటే మంచేశాడే. అమ్మ చూసాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయడంట. చిత్ర చిత్ర ఇంట్లోకి వచ్చి మీ అమ్మని చేస్తా పోవే అన్నాడు. నన్న ఏడ్చాడే వెనక బాబే నన్ను ఏం చేయలేక ఎల్లకలు పడితే అన్నం పెట్టా. ఏం జరిగిందో తెలుసా? కొట్టు కట్టేసి ఇంటికి పోయాడు బాగా. వాళ్ళ బాబు నా ఎదురుగా వచ్చి ఇంటికాడికి ఎగా చూస్తున్నాడు. ఏంది సంగతి అన్నా? మెలకలు తిరిగిపోతున్నాడు. ఎట్లా ఇట్లా సైగ చేసే లోపలికి వచ్చాడు. 2 తలుపులు వేసా. ఆవుతూనే వాటేసుకొని కస 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 ఒత్తితే పక్క టేబుల్ 2 పట 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 ఇరిగిపోయి లతపైన పట్టుకున్నంతకాలం నీ జోలికి రానన్నాడు. అవునా? వాడు బాబే నన్ను ఏం చేయలేక ఎల్లకలు పడితే అన్నం పెట్టాడు. వీడి మొక్కలు వీడి నన్ను ఏం చేస్తాడు? ఇంకేమన్నాడు? ఇంకా అక్కని అడిగాడా? మా అమ్మే మా చిన్న కూతురు లైన్లోకి వచ్చింది. ఓ అమ్మ పర్వాలేదు. ఆ తర్వాత బాగారు మక్క మేడపైన ముస్తాబోతుందని చెప్పేసాను. అమ్మ లైన్లోకి వచ్చావు నువ్వు కూడా. తర్వాత తర్వాత ఏం చెప్పాడు? ఏమో గుర్తులేదు. ఇట్లాంటి మాటలు మర్చిపోవచ్చు అంటే ఏం చేయాలో ఎట్లయింది. మొన్ననే కదా ఇంతలా నల్లటి బెల్లం చెరుక్కాడ కొని పెడితే గనుపు అల్పార్చుకోకుండా తిన్నావు కదా. అందుకే జలుబు చేసిందమ్మా. ఎంతలా గడైనా నవ్వులుద్దు మమ్మ. పైకి కిందకి చేస్తుందమ్మా. అట్లాంటి మాటలు మర్చిపోవచ్చా? మర్చిపో బయట అమ్మాయి. పట్టవలసిన చేప పైకే తేలింది. పట్టవలసిన చెట్టు గారు వాకిలి దాకా వచ్చారు. నెల్లి చెట్టు గారు లోపల తీసుకొస్తాను. నువ్వు త్వరగా ముస్తాబుకమ్మా. అమ్మా నువ్వేనా చెప్పరా? సరే నేనే పాడు గుర్తు చేయనమ్మా.
పాడు వృత్తిని ఎవరు అన్నారే? మన కుల వృత్తి ఇది. రంగస్థలం మీద బూతులు అన్నా, వేసరికి మూతులు అన్నా చూసే దిక్కులేరమ్మా. వయసులో ఉన్నగా రూపాయి సంపాదించుకోతే వయసు ఉడికిన తర్వాత ఎవరు చూస్తారే మన కళ్ళి? అమ్మా నువ్వెన్ని చెప్పినా సరే నేను ఈ పాడు వృత్తి చేయనమ్మా, చేయను. నా తనువు మనసు శ్రీకృష్ణ పరమాత్మ అంకితం చేశానమ్మా. నేను ఈ పాడు వృత్తి చేయనమ్మా. అమ్మా నేను కాదన్నానా? నువ్వు శ్రీకృష్ణుడు భక్తురాలువే. శ్రీకృష్ణుడు మనసు ఇచ్చేసేయి. ఈ శరీరం నాకు వదిలిపెట్టు. దాని సంగతి ఆయన చూసుకుంటాడు, దీని సంగతి నేను. అమ్మా! నన్ను కన్నావా కొన్నా? నీకు డబ్బు నుంచి పట్టింది. నేను ఈ పాడు వృత్తి చేయను, చేయను, చేయను. అబ్బా అబ్బా అబ్బా, నీ వయసు నాకుంటే ఊరిని ఎలా తీసేదాన్ని? వారానికి ఒక సంసారాన్ని గొల్ల చేసేదాన్ని కదా నీ వయసు. అక్క నా మాట ఏందంట? అక్క నా మాట ఎందు. నువ్వా వ్యాపారానికి పనికిరావు, చిన్నపిల్లవి. నా కళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు. మరి మన కుటుంబం ఎట జరుగుతే? ఈ సాగు మీరు తావండి, నా సాగు నేను చేస్తాను. నీ నాశనం కాను కదే, నేను చచ్చిపోతానని దిగులు కాదు. దీని పెళ్లి కావాలంట. ఎత్తుక్కుంటే ఎంతో మంది ఉన్నారు జనం, సైజులు వారికి ఉన్నారు. ఎవరంటే నేనేం చెప్పాను అది కూడా నేనే చెప్పాలా? నేను ఎందుకు చచ్చిపోతాను? అక్కని బెదిరియటానికి. అక్కన్నా అమ్మ మెడ మీద నరం వాసిందని చూడమ్మా. అమ్మో హాస్పిటల్ పోవాలమ్మా. హాస్పిటల్ పోయి టాబ్లెట్ చేర్చుకుందాం కానీ అక్క నా మాట వింటా అన్నది. అక్కకి అది శుభ్రం చేసి మంచం మీద మంచి మగముల దుప్పటేసి 2 పుట్టలు మల్లెపూలు, విడి మల్లెపూలు తీసుకురా. గదంతా చల్లు, పక్క మీద అత్తరు చల్లు. గది శుభ్రం చేసి పక్క నీట్గా వేయాల. మా నువ్వేదని చెప్పి చేస్తా, పక్కన మాత్రం సస్తా. పక్క లేకుండా పనులు ఎట్లా జరుగుతాయి? ఏంది ఆ వారం? కుర్రాళ్ళందరూ అన్నారు చిత్రం ఈసారి కనుక నిన్ను ఎవరైనా మాట అంటే ఒకటే సమాధానం చెప్పు. దేశంలో పై పదవుల్లో ఉన్నారు కానీ ఈ రోజుల్లో పక్కలేసే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ అని చెప్పు. అవునా? అయితే పక్కలేసే కాడి నుంచి ఎవడైనా పైకి వచ్చేది అసలు వ్యవహారం తెలియదే. ఒక మాట అడుగుతా గాని కోప్పడికి. ఎందుకు కోపం? ఎందుకు మరి అమ్మా చెప్పు. మరి మన ఇంటికి వచ్చే వాళ్ళందరూ అక్కని నిన్ను అడుగుతున్నారు, నన్ను ఒక్కడు కూడా అడగట్లేదు. వామ్మో, చిన్నపిల్లవైనా నీ మనసులో ఇంతలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయా? నీకు టైం ఉందమ్మా. కోడి పుంజును పందెం వేయాలంటే ఏం చేయాలా? కాలికి కత్తి కట్టాలా. కాలికి కత్తి కట్టాలంటే కాటా ముళ్ళు ముదరాలా. నీకు కాటా ముళ్ళు ముదరగానే కత్తి కట్టి నేను జనం మీద ఊరికి ఇసురుతా. చిక్కినట్టు వేసుకుంటా పోతు కదా. తొందర పడబాకమ్మా. నీకు రావాల్సిన టైంలో నీకెందుకు నేను నేను చెప్తాగా. నీకెందుకు అమ్మాయి? త్వరగా ముస్తాబుగా నేను మళ్ళీ వస్తాను, ఇప్పుడు వస్తాను. చెట్టు కానీ లోపల తీసుకొని వస్తాను త్వరగా. కానీ చెప్పానే ఇలాంటి పాడు కప్పుల్లో మోసం అవుతానని నీకు ఎన్నిసార్లు చెప్పానే. ఏం చేయమండి అక్క? చెప్తానేమో నీతో దండ, చెప్పపోతే అమ్మతో దండ. మీ ఇద్దరితో వచ్చింది నాకు పెద్ద దండ. చిత్ర బాధపడకు, వెళ్ళు. అమ్మ చెప్పినట్టు చేయకు. చిన్నపిల్ల